యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకండి. దాదాపు 2-3 వారాల నుంచి ఈ వాక్యాన్ని మీకు చెప్పుకుంటూ దేవుని లేఖన భాగంలో నుంచి మీకు ఆ విషయాలు చూపిస్తూ ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాను. చదవబడినటువంటి లేఖన భాగంలో గమనిస్తూ ఉంటే, మరలా చదువమ్మా మాటను. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన మీకు సమీపంగా ఉన్నాడు. చాలండి. చదవబడినటువంటి వాక్య భాగం లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని గమనిస్తే, యెహోవా దొరుకు కాలమందు ఆయనను ఏం చేయాలంట? ఏం చేయాలి? వెతకాలి. మన చిన్న కుమారుడే ఉన్నాడు అనుకో, కుమార్తె ఉంది అనుకోండి, మనం ఇంట్లో పని చేసుకుంటున్నప్పుడు ఆ చిన్న పాప, చిన్న కుమారుడు అలా నీకు కంటికి కనపడకుండా బయటికి వెళ్ళి ఎక్కడో ఉన్నాడు అనుకోండి, అతన్ని మనం ఏం చేస్తామంటే ఎతుకులాడుతూ ఉంటాం. ఎందుకంటే ఆ బిడ్డ కనపడట్లేదు కాబట్టి, ఆ చిన్నోడు కనపడట్లేదు కాబట్టి వెతుక్కుంటూ తెలిసిన వాళ్ళందరినీ అడుగుతాం. అక్క, మా బాబు ఇట్టేమన్నా వచ్చాడా? అడగమా? అడుగుతాం. పెద్దనాయనా, మా కూతురు ఏమని ఇటు వచ్చిందా? ఇది ఇప్పుడే నేను పని చేసుకుంటుంటే నా కన్ను మరిపించి వచ్చారు అని మనకు తెలిసిన దారులన్నీ చూసుకుంటూ వస్తూ ఉంటాం. ఇటీవల కాలములో దాదాపు ఒక 4 రోజులు అవుతుందండి, యూట్యూబ్లో చూసిన సన్నివేశం మీరు చూసారో లేదో, ఒక చిన్న పాప ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటూ ఎటు వెళ్ళిపోయిందో తెలియదు. ఈ రోజుటికి 4 రోజులట. ఆ ఇంట్లో పెంపుడు కుక్కగా పెంచబడిన కుక్క కూడా ఆ పాప అంటే చాలా గారాభంగా బాగా ఆడుకుండేది. ఆ చిన్న పాప ఎటు వెళ్ళిందో తెలియదు. యూట్యూబ్ ఆన్ చేస్తే అదే సన్నివేశం కనపడుతూ ఉంటుంది. తల్లిదండ్రులు బోరుని ఏడుస్తూ ఉన్నారు. అయ్యా, మేము గారాభంగా పెంచుకున్న కుమార్తె. ఆ సమాచారం పైనున్న అధికారులకు తెలిస్తే వాళ్ళందరూ వచ్చి తనిఖీ చేస్తున్నారు. అడవి అంతా తిరుగుతున్నారు. ఈ అడవిలోకి వెళ్తే ఏదైనా జంతువులు వచ్చి పిక్కొని వెళ్ళిపోయాయో అని వెతకటం ప్రారంభిస్తూ ఉన్నారు. వెతుకుతూ వస్తూ ఉన్నారు. ఎంత వెతికినా కూడా దొరకట్లేదు. పేరుకు మాత్రం యూట్యూబ్లలో పాప పలానా చోట దొరికింది అని పైకి పాంప్లెట్లు వేస్తున్నారు, కానీ అందులో మ్యాటర్ చూస్తే ఇంకా కనపడలేదు. అధికారులుగా మేము ఇంకా వెతుకుతూ ఉన్నాం. ఎక్కడ ఉందో, ఎక్కడ ఆ అమ్మాయి ఉందో, చనిపోయిందో తెలియదు అని భయంకరమైనటువంటి బాధాకరమైనటువంటి వార్తలు వినపడతా ఉంటే
మనుషులుగా ఉన్నటువంటి మనకు ఎంతో కన్నీళ్లు వేస్తూ ఉంటాయి. ఎందుకంటే దేవుడు మనకు కూడా పిల్లల్ని ఇచ్చాడు కాబట్టి. అలాగునే ఇక్కడ రాయమైనటువంటి మాటలు గమనిస్తూ ఉంటే, యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెదకండి. యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెదకండి. ఎవరైనా దొంగతనం చేశాడు అనుకోండి, ఇంట్లో నుంచి, వాణ్ణి పట్టుకోవటానికి విధాలుగా వెతుకుతూ ఉంటాం. పోలీస్ కంప్లైంట్లు ఇస్తాం, పలానా చోట దొరికాను అని తెలిసేంత వరకు కూడా ఏమండి మన యొక్క దృష్టి అంతా అలాగనే కనపడుతూ ఉంటుంది. ఇటీవల నిన్నటి వారంలో విన్న వార్త, మన పాలెంలోనే బరిగోడ్లు కనపడలేదని, ఏమండి నేను విన్న వార్త, బరిగోడ్లు కనపడలేదని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే లారీ సాట్ను ఏదో ఎవరో టాటా మ్యాజిక్ వాడో మరి అశోక్ లైండెడ్ వాడో తెలియదు కానీ ఎక్కిస్తా ఉన్నాడట. నిజమా కాదా? ఈ యొక్క రోజులు అనేవి మంచివి కాదు. దేవుని బిడలగా మనకు కలిగిన వస్తువు మీద అది పోయిందని ఎంత జాగ్రత్తగా మనం వెతుకుతుంటామో, అది దొరికేంత వరకు దాని గురించి ఆలోచన చేస్తూ అన్నపానాలు మర్చిపోయి అది దొరికేంత వరకు ఎంతో శ్రద్ధ కలిగి నడిపించబడుతూ ఉంటాం. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడ దొరుకుతాడో మనము వెతికే ఆ యొక్క విధానంలో నడిపించబడాలి. వెతకటానికి ప్రయత్నం చేయాలి. బైబిల్లో ఒక మాట మీకు చూపిస్తాను, చదవండి. లూకా సువార్తమానం 19వ అధ్యాయం 10వ వాక్యం. నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. చాలండి. వెతుక్కుంటూ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారట ఏమండి నశించిపోయినటువంటి వారి మీద తన దృష్టి పడిందంట. నశించిపోయినటువంటి వారి మీద తన దృష్టి అంటే, నశించిపోవటము అనంటే దేవుని నుంచి దూరం అవటం. నశించిపోవటం అంటే దేవునికి దూరంగా ఉండటం, లోక సంబంధమైనటువంటి అలవాట్లకు ఏమండి ఆ పద్ధతుల్లో నలిగిపోవటం. నశించిపోవటం అంటే సాతాను కబంధ హస్తాల మధ్యలో బంధించబడి ఒక బండి పోటుగా నిలిచి ఉండి సాతాను క్రమాలలో, సాతాను బంధకాలలో, సాతాను వేసినటువంటి ఆ యొక్క వలలో, సాతాను వేసినటువంటి ఆ ఊరుల్లో ఉండి బయటికి రాలేని పరిస్థితుల మధ్యలో ఉన్న వ్యక్తిని ఏమంటారయ్యా అంటే నశించిపోయిన వారు. నశించినటువంటి జీవితములో నడిపించబడేవారు, నశించిపోయే మార్గాల్లో నడిపించబడేవారు. నేను చాలా ఇళ్ళకి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్తే చాలామంది చెప్తుంటారు, అన్నా మా ఆయన నశించిపోయాడు, దేవుని మందిరానికి రాలేకపోతున్నాడు, నశించినటువంటి మార్గంలోనికి వెళ్తున్నాడు, దయతో వారి కోసం ప్రార్థన చేయండి, దయతో వారి కోసం ప్రలాపించండి. నిజముగానే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మొట్టమొదటిగా ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడయ్యా అనంటే నశించిన దానిని వెతికి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభుల వారు
అనబడుతున్నటువంటి నామకరణాన్ని చేయబడిన వ్యక్తి మనిషి రూపముగా మన మధ్యలోకి ఎత్తించబడి ఒక మానవుడిలాగా మనము ఏ విధంగా అయితే మానవుని స్వరూపాన్ని ధరించుకున్నామో, మానవుని యొక్క పద్ధతుల్లో నడిపించబడుతున్నామో, మానవుడిగా ఏ విధంగా అయితే సభ్య సమాజములో తిరుగుతున్నామో, మానవుడిగా సభ్య సమాజములో మన జీవితాన్ని వెల్లడి చేస్తున్నామో, ఆ రీతిగాట యేసు క్రీస్తు ప్రభుల వారు మనిషి రూపములో వచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని వెతుక్కుంటూ వచ్చాడయ్యా అనంటే నశించిపోయిన వారు అంటే దేవునికి దూరమైన వారు అని అర్థం. లోక సంబంధాన జీవితాలకు అంటుకట్టబడ్డవారు అని అర్థం. లోకపు అలవాట్లలోనికి అమర్చబడిన వారు అని అర్థం. ఈ భూమి మీదికి యేసు క్రీస్తు ప్రభుల వారు నీతిమంతులని మార్చటానికి రాలేదు. మొట్టమొదటిగా యేసు క్రీస్తు ప్రభుల వారట నశించిపోయినటువంటి వ్యక్తిని వెతకి రక్షించటానికి ఈ భూమి మీదకి వచ్చాడంటండి. ఎందుకయ్యా అంత ప్రేమ నీకు? ఎందుకు మా మీద అంత జాలి? ఎందుకు మా మీద అంత మమకారము అనంటే యేసు క్రీస్తు ప్రభుల వారు తన స్వరత్వమిచ్చి కొనబడినటువంటి మానవునిలో ఏ కల్ముషము ఉండకూడదని, మానవునిలో ఏ అపవిత్రత చోటు చేసుకోకూడదని, మానవునిలో అపవిత్రత అనేది ఏలుబడి చేయకుండా ఏ విధము చేతనైనా పవిత్రమైన మనస్సు గలవారై ఉండాలని ఆయనలో ఉన్నటువంటి పవిత్రతను, ఆయనలో ఉన్నటువంటి భక్తిని, ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధతను నీకు నాకు దేవుడు ధరింప చేయాలని అట మానవుని రూపంలోనికి వచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మానవుని రూపములో, ఈరోజున మానవుని రూపములో వస్తున్నటువంటి దేవుణ్ణి గుర్తుపట్టలేకపోతున్నా. మానవుని రూపంలో వస్తున్న దేవుణ్ణి గుర్తుపట్టలేకపోతున్నాం. మానవుని రూపంలో దేవుడు ఏ విధంగా వస్తాడు? మానవుని రూపంలో దేవుడు ఏ విధంగా ప్రత్యక్షపరచబడతాడు? ఈ మధ్య యూట్యూబ్లో చూశాను, ఒక సినీ హీరో ఒక చిన్న షార్ట్ చెప్పాడండి. అది నాకు చాలా బాగా నచ్చింది. ఒక వ్యక్తి నాకు కనపడని ప్రార్థన చేస్తున్నారంట. ఎవరు? దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి పోయి నీవు నాకు కనపడు అని ప్రార్థన చేస్తున్న వ్యక్తి దగ్గరికి ఒక పెద్ద ఆయన దేవుని రూపంలో వచ్చి ఆ పెద్ద ఆయన ఆ కనపడు అని అంటున్నాడే, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు కాస్త సహాయం చేస్తావా అని గిన్నె పట్టుకొని ఎదురుగా నిలబడితే, ఏమయ్యా నీకేం పని లేదు, పొద్దున్న నేనే దొరికానా, పక్కింటికి పోయి అడుకోపా అని అన్నాడంట. ఆ సినీ హీరో చెప్తున్నటువంటి సన్నివేశం. మరలా ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక రూపంలో వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటే వారిని కూడా రిజెక్ట్ చేశారంట. దాదాపు 2-3 వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మరలా ప్రార్థన చేస్తున్నాడట, నాకు కనపడు, నువ్వు నిజంగా దేవుడు అయితే నాకు కనపడు. అప్పుడు దేవుడు స్వరంతో మాట్లాడుతున్నాడంట, అయ్యా నువ్వు నాకు కనపడని నువ్వు అంటున్నావు కదా, నేను నీ దగ్గరికి 3 సార్లు వస్తే నన్ను త్రోసిపుచ్చావు,
నేను 3 సార్లు ఒక అడుక్కుండేవాడు రూపములో నీ దగ్గరికి వచ్చా. రెండోసారి దరిద్రత వ్యవస్థలో ఉన్నటువంటి వాడిగా నేను నీ దగ్గరికి వచ్చా. మూడవసారి మతి స్థిమితము లేని వాడిగా నీ దగ్గరికి సహాయం కోసం వస్తే నన్ను రిజెక్ట్ చేశావు, నన్ను నీవు త్రోసిపుచ్చావు. అప్పుడు అతని మనస్సు వెలిగి, అయ్యా నీవు నన్ను పలకరించడానికి ఈ రకంగా వచ్చావా? ఈరోజున చాలామంది కూడా దేవుడు మనల్ని ఏమంటే ఒక మానవుని రూపంలో పరామర్శించడానికి, పలకరించడానికి వస్తూ ఉంటే ఏ మాత్రము దేవుని ప్రేమ లేకుండా ఆ వచ్చినటువంటి వారిని రిజెక్ట్ చేస్తూ ఉంటాం. అప్పుడే ఏమండి ఆ సినీ హీరో చెప్పిన మాట ఏంటంటే, ఒరే బాబు, నేను 3 సార్లు వచ్చినా కూడా నన్ను రిజెక్ట్ చేసావు కాబట్టి నా ప్రేమ నీకు దక్కదును, వెళ్ళిపో అన్నాడంట. ఆ మాటను నేను వింటా ఉంటే చాలా ఏమండి ఆ స్టోరీ వింటా ఉంటే చాలా నాకు సంతోషం వేసింది. ఈరోజున యేసుక్రీస్తు ప్రభుల వారు గగనాన్ని విడిచి, ఆకాశాన్ని విడిచి భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చింది మానవుని రూపములో అంటే, నిన్ను నన్ను ఏమంది బుడదలో పొల్లాడుతున్నటువంటి మనలని, పాపముతో నిండిన మన జీవితాలను, అతిక్రమాలతో నిండిన మన జీవితాలను, శాపాల మధ్యలో నడిపించబడుతున్నటువంటి ఏమని మన జీవితాలను మార్చటానికి, మనకు పట్టినటువంటి మస్టును మలినాన్ని తొలగించటానికి యేసు క్రీస్తు ప్రభుల వారు మానవున అవతారాన్ని ధరించుకొని ఈ రోజున ఒక్కొక్కరిని వెతుక్కుంటూ వారిని పరిశుద్ధపరుస్తూ వారిని నీతిమంతులుగా చేస్తూ లోక అలవాట్లో నుంచి, లోక మార్గాల్లో నుంచి, లోక పద్ధతుల నుంచి ఈ రోజున దేవుడు నీతిమంతులుగా చేయటానికి మానవుని రూపంలో వచ్చినటువంటి ఆ లోక రక్షకుడు కొరకు ఎదురు చూసే వ్యక్తులుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏమిటి అంటే, దేవుడు మనుష్య కుమారుడిగా మనిషి యొక్క అవతారాన్ని దేవుడు ధరించుకున్నటువంటి వాడిగా. 1వ దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుకుందాం. ఆలోచనలన్నిటినీ నేను ఎరిగిన వాడనై ఉన్నాను, నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగా ఆయనను సేవించాలంటే ఎలా అంటే, దేవుణ్ణి తెలుసుకున్న నీవు ఏం చేయాలంటే, ఏమని దావీదు తన కుమారుడికి చెప్తున్న మాట, సొలొమోనా నా హృదయానుసారుడా, నీవు ఆయనను హృదయపూర్వకంగా నీ మనసులో పెట్టుకో, హృదయపూర్వకంగా ఆయన ప్రేమించు, హృదయపూర్వకంగా ఆయన కట్టడలను నీవు గ్రహించుకో అని తండ్రి అయినటువంటి దావీదు కుమారుడైనటువంటి సొలొమోనుకు చక్కటి మాటలు బోధిస్తూ ఉన్నాడండి. ఎందుకంటే అతడు ఎక్కడ తప్పిపోతాడేమోనని ముందుగానే గ్రహించి యేసయ్యకు తన జీవితాన్ని అర్పించేటట్లుగా ప్రయాసపడుతున్నాడు. యేసయ్యకు తన ఆత్మీయ జీవితాన్ని అప్పగిస్తున్నాడు. ఎక్కడ నశించిపోతాడేమోనని, ఎక్కడ లోక అలవాట్లలో కలిసిపోతాడేమోనని, ఎక్కడ లోక పద్ధతుల్లో ఆచారాల్లో పడిపోయి చెడిపోతాడేమోనని తండ్రి అయినటువంటి దావీదట కుమారుని సొలొమోను పిలిచి చక్కటి మాటలు నేర్పిస్తున్నాడు. ఇదిగో సొలొమోన్,
నీవు బ్రతికిన దినములన్నీ ఆయనకు మనస్ఫూర్తిగా నీవు ఆరాధన చేయాలి. మనస్ఫూర్తిగా ఆయన స్తుతించాలి. ఆయన కట్టడలను నీవు విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఆయన నశించినటువంటి వారి కోసం భూమి నుంచి ఆకాశం నుంచి గగనాన్ని చీల్చుకొని ఈ భూమి మీదకి అవతరించినటువంటి దేవుని నువ్వు మర్చిపోమాక, ఆయన క్రమాలను మర్చిపోమాక, ఆయన కట్టడలను మర్చిపోమాక అని తన కుమారుడు ఎక్కడ దేవునిలో నుంచి తప్పిపోయి నశించిపోతాడేమోనని తండ్రి అయినటువంటి దావీదు సొలొమోనును కూర్చోబెట్టుకొని చక్కటి మాటలు బోధిస్తూ ఉన్నాడండి. చక్కటి మాటలు. లోకములో ఉన్నదంతా ఏమని నేత్రాశ జీవపు డంబపు మార్గాలు నడిపించబడుతున్నాయి. కుమారుడా, యేసయ్య మన కోసం భూమి మీదకి వచ్చాడు. లోకములో ఏమీ లేదు, లోక పద్ధతుల్లో ఏమీ లేదు అని తన కుమారుడైనటువంటి సొలొమోనుకి ఏమండి పరిచయాన్ని చేయిస్తున్నాడు దేవుణ్ణి. ఈ రోజున లోకములో ఉన్నదంతా నేత్రాశ. నేత్రాశ అంటే ఏమండి కళ్ళకు బాగా కనపడుతుంది. మనల్ని తీసుకొని వెళ్ళి బురదలో దొల్లాడేంత వరకు కనపడుతుంది. మనల్ని తీసుకొని వెళ్ళి పాపములోనికి ఈడ్చుకొని వెళ్ళేంత వరకు ఎంతో నేత్రాశ ప్రయాసపడుతుంది. ఆత్మీయ జీవితంలో పడగొట్టడానికి, ఆత్మీయ జీవితంలో ఎదగనివ్వకుండా నేత్రాశ అనేది మానవుని హృదయాల్లోనికి ఏలుబడి చేసి ఏ విధము చేతనైనా పడగొట్టాలి, లోకములోనికి ఈడ్చుకొని వెళ్ళాలి, నశించే మార్గములోనికి తీసుకొని వెళ్ళాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది నేత్రాశ అనేది. ఈ రోజున వయసు ఉందని చెప్పి చాలామంది యవనస్తుల జీవితాల్లో పాడు చేసుకుంటున్నారు. ఎంజాయ్ చేసే టైం ఉంది, ప్రార్థనకి వెళ్ళే టైం ఉంది, ప్రార్థనకి ఎప్పుడు వెళ్ళాలో మాకు తెలుసు అని చాలామంది యవనస్తులు కూడా నేత్రాశ అనే అనుభవంలో పడిపోయి ఈ రోజున జీవితాలు నాశనం చేసుకుంటున్నారండి. నేత్రాశ అనేది చాలా చాలా భయంకరమైనటువంటి రోగముతో కూడింది. అందుకనే అటువంటి పరిస్థితుల మధ్యలో ఈ యొక్క ఏమండి సొలొమోను పడిపోతాడేమోనని తండ్రి దగ్గరికి తీసుకొని, కుమారుడా సొలొమోనా, దేవుని యందు మంచి మనసు కలిగి ఉండురా, ఈ వయసులో జాగ్రత్త పడు, ఈ వయసులో నీవు కృంగిపోకూడదు, ఈ వయసులో బైబిల్కి అంటకట్టబడాలి, ఈ వయసులో భక్తిని చేత పట్టుకోవాలి, ఈ వయసులో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి క్రియలు నీలో కనపడాలి అని దావీదు కుమారుడి విషయంలో ఎంతో పాలతో ఏమండి ఉగ్గుతో వేసినటువంటి విధానములు ఏ విధంగా అయితే చిన్నపిల్లలకు మనం పాలు ఏమండి పిండి ఉగ్గు రాసి వారిని బలము ఏ విధంగా ఉంటుందో రాబోయే దినాల్లో గట్టిగా స్టాండర్డ్గా ఉండాలని ఆ బిడ్డల కోసం ఎలా ప్రయాసపడతామో దావీదు కూడా ప్రయాసపడుతూ ఉన్నాడంట. ఎందుకో తెలుసా? నశించిపోకూడదని. నేను రాజునయ్యాను, నా కుమారుడు కూడా రాజుగా ఉండాలని. నేను రాజరికాన్ని చేశాను, నా కుమారుడు కూడా నాకన్నా ఎక్కువ పాలన సంవత్సరాలు ఏమండి రాజ్యపాలన చేయాలని కుమారుడి విషయంలో ఎంతో ప్రయాసపడుతున్నాడు. లోకములో ఉన్నదంతా నేత్రాశ కుమారుడా అని కొన్ని వాక్యాలు కుమారుడికి చూపించి ఉగ్గుపాలతో దేవుని వాక్యాన్ని కలిపి బోధిస్తూ ఉన్నాడండి. రెండవదిగా గమనిస్తూ ఉంటే లోకములో ఉండేది ఏంటయ్యా అంటే జీవపు డంబం. ఏంటిదంట జీవపు డంబం.
జీవపు డంబం అంటే నేనే ఉన్నా. ఎంత బాగా వాక్యం చెప్పినా కూడా నాలో గర్వం ఉంది అనుకోండి. అబ్బా ఎంత బాగా వాక్యం చెప్పా అని కాళ్ళు ఎగిరేసారు అనుకోండి, పైన ఉన్నవాడు చూస్తాడు, ఒరే నేను నీకు టాలెంట్ ఇచ్చింది నన్ను గణపరచమని, నిన్ను నీవు గణపరచుకోమని కాదు. నేను నీకు టాలెంట్ ఇచ్చింది నన్ను మహిమపరచమని, నిన్ను నీవు మహిమపరచుకోమని కాదు. ఇది ఏంటయ్యా అంటే జీవపు డంబం. ఈ రోజున జీవపు డంబం అనబడుతున్నటువంటి దానిలో పడిపోయి నశించిపోతూ ఉన్నారు. జీవపు డంబం. పాటలు పాడే వారిలో కూడా జీవపు డంబం. నాకంటే ఎవరైనా బాగా పాడతారా, ఇదేంటి పడిపోతాం, నువ్వైనా నేనైనా. నాకన్నా చక్కగా రాగాలు తీసి పాడగలిగే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అని ఊపికిపోయావా, ఏదో ఒక రోజున పగిలిపోయే టైం వస్తుంది. బెలూన్ ఉందండి, బోరా ఊది పెద్దగా చేస్తామా చేయమా? ఎంత పెద్దగా అవుతుంది. అంత పెద్దగా ఉన్న బోర కలకలలాడుతుంటుంది. నేనంటే ఏందనుకున్నా, బిజినెస్ తీసుకొని బోడు ఏమైంది, తుస్సున గాలిపోతుంది. పిన్నిస్ తీసుకొని పడితే అప్పుడు దాకా కలకల్లాడుతున్న బెలూను, అప్పుడు దాకా ఏమండి ప్రజలకి తలతలలాడుతున్న బెలూను పిన్ని తీసుకొని కొడితే ఏమవుతుంది? మన జీవితం కూడా అంతే. నీకు ఏ వరం ఇచ్చినా, నీకు ఏ టాలెంట్ ఇచ్చినా కూడా ఇది నా దేవుని వలన మాత్రమే కదా. దేవుడు ఈ స్వరాన్ని నాకు ఇవ్వకపోతే దేవుని మహిమపరిచే దాన్ని కాదు కదా. దేవుడు నాకు ఈ టాలెంట్ ఇవ్వకపోతే దేవుని మహిమపరిచే వారిని కాదు కన్నా అని ఏమని నీకు కలిగిన దాంట్లోనే ఆ జీవపు డంబపు మార్గాలు తీసివేసుకొని దేవుణ్ణి గణపరిచే వారిగా నీ ఉండగలిగితే అంచెలంచెలుగా నా దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. నేనైనా కానీ మీరైనా కానీ దేవుడు మనకి ఎంత టాలెంట్ ఇచ్చినా కూడా, అందుకే పెద్దలు అంటారు, ఎదిగే కొంది ఒదిగి ఉండాలట. నన్ను చాలామంది పోగుతుంటారు, అబ్బా అన్న ఈరోజు వాక్యం చెప్పినవన్నా అంటారు. అవునా, ఓకే చాలు. నేను కానీ ఊపికిపోయినా అనుకో, నేనేమైతా ఒక బెలూన్నే. ఇంకా మార్కాపులో పాస్టర్ గారు ఉన్నారు, నాకు బాగా తెలుసు. ఆయన 2 సంవత్సరాలు సేవ చేసి ఆయన దగ్గర ప్రార్థన అయిపోయిన తర్వాత నన్ను పిలుస్తాడు, ఒరే రవి ఇట్రా అంటాడు. వాక్యం ఎట్లా చెప్పా అని అంటాడు. అబ్బా బ్రహ్మాండంగా చెప్పినావన్నా, వస్తుందే ఏముండదు ఆడ. అబ్బా నువ్వు వాక్యం చెబుతుంటే జనాలు కళ్ళు కదపకుండా నీకెళ్ళే, అవునా అంత బాగా చెప్పినా. జోబుల నుంచి ఒక 500 తీసి ఇదిగో ఖర్చులు కొంచుకో. కొంతమంది వీక్నెస్ పాయింట్లు ఇంకా కాత్య మాటలు ఎక్కువ చెప్పినాడు. అన్న పలానా పాయింట్ మీద అసలు మామూలుగా ఒక రేంజ్కి పోయిందన్న అంటే చాలు, ఒరే ఇదిగో ఒక 500 ఉంచుకో. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క వీక్ పాయింట్, దీన్ని ఏమంటారయ్యా అంటే జీవపు డంబం. ఈ జీవపు డంబం అనేది ఎప్పుడు పగిలిపోద్దో మనకు తెలియదు. అర్ధాంతరంగా యాడ మునిగిపోద్దో తెలియదు, అర్ధాంతరంగా యాడ పడిపోద్దో తెలియదు. గాలిపటం ఉందండి, గాలిపటం ఉంది, మంచి గాలి వచ్చేట ఆయన ఎగిరేస్తాం. గాలి ఎక్కువైంది అనుకో ఏమైపోద్ది? తెగిపోదా? అది ఆడబడుతుందో తెలుసా? నీకు తెలియదు, నాకు తెలియదు. మన ప్రాణాలు గాలిపటము లాంటివి.
దేవుడు మనకి వ్యక్తిగా ఎవరైతే నడిపించబడతారో వారి ఆత్మీయ జీవితాలు ఆటోమేటిక్గా డెవలప్ చేయనుగాక. హల్లెలూయా. ఒదిగి ఉండాలా. నీవైనా నేనైనా కూడా మంచిగా చెప్పానని చెప్పేసి నేను కానీ డంబంతో బాగా ఊదిపోయాను అనుకో, ఏదో ఒక రోజు వస్తుంది, సైతాన్ గాడు వస్తాడు, పిన్ని తీసుకుని వస్తాడు, అట్లా కూర్చుతాడు, నా జీవితం ఎట్టా అయిపోద్దో తెలియదు. దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మనము జీవపు డంబము అనబడుతున్నటువంటి మార్గాల్ని తీసేసుకోవాలి. అందుకని తన కుమారుడైనటువంటి సొలొమోను అనబడుతున్నటువంటి వ్యక్తికి దావీదు చెప్తున్న మాట ఏంటంటే, మనస్ఫూర్తిగా దేవుణ్ణి అంగీకరించయ్యా, ఆయన కట్టడలను జాగ్రత్తగా విను, ఆయన యొక్క విధానాల్లో నీవు జాగ్రత్తగా నడుచుకో. చిన్నప్పటి నుంచి దావీదు కుమారుని పెంచే మార్గాలు చాలా చక్కగా అమర్చబడ్డాయి. కాబట్టి దావీదు తర్వాతట సొలొమోను ఒక రాజుగా నియమించబడ్డాడు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. ఆయనకు ఒక చక్కటి నామకరణం పెట్టబడింది. ఏమిటయ్యా అంటే, జ్ఞాని అయిన సొలొమోన్. దావీదుకు మించిన పేరు తన కుమారుడు సంపాదించుకోగలిగాడు అనంటే, తండ్రి మార్గములో తండ్రి బాటలో నడిచాడు, తండ్రి మార్గాల్లో నడిచాడు. పరలోకపు తండ్రి దావీదును నడిపించాడు. దావీదు తన కుమారుణ్ణి పరలోకపు తండ్రికి పరిచయం చేయించి ఆ దేవుని బాటలో నడిచాడు. కాబట్టి అతనికి ఒక మంచి నిక్నేము పెట్టబడింది, జ్ఞాని అయిన సొలొమోన్. జ్ఞానముతో నింపబడాలని దేవుని సన్నిధిలో వెతుక్కుంటూ రావాలి. అందుకని బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, నశించిన దానిని వదికి రక్షించుటకు మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చాడు. మనుష్య కుమారుడు ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవాలి అని అంటే, తండ్రి బాటలో నడవగలిగితే, తండ్రి మార్గాల్లో నడవగలిగితే, తండ్రి బోధలో నడిపించబడగలిగితే, దేవుడే నిన్ను వెతుక్కుంటూ వచ్చి ఆయన నీ కుడి చేయి పట్టుకొని నిన్ను సరి అయిన మార్గంలో నడిపించునుగాక. ఆయన నీ కుడి చేయి పట్టుకొనుగాక. కృంగిన స్థితిలో నీ కుడి చేయి పట్టుకొని ఆయన నిన్ను లేవనెత్తునుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం.